చాలా మంది ఎదురింటోళ్ళతో పోల్చుకుంటారు, పక్కింటోళ్ళతో పోల్చుకుంటారు. వారు ఏది కొన్నా అదే కావాలనుకుంటారు. కానీ నువ్వు ఎవ్వరితో ఎప్పుడు ఎవరిని చూసి పోల్చుకో. మీకు చిన్న సంగతి చెప్తాను. ఒక గొంగళి పురుగు పాక్కుంటా వెళ్తా ఉంది. అటుగా వచ్చిన ప్రతి జంతువు దాన్ని చూసి హేళనగా మాట్లాడుతూ ఉంది, దాన్ని చూసి వెక్కిరిస్తూ ఉన్నాయి, అపహాస్యాస్పదంగా మాట్లాడి దాన్ని మాటలతో పొడుస్తూ గాయపరుస్తూ చేస్తూ ఉన్నప్పుడు ఈ గొంగళి పురుగు ఏం పట్టించుకోవాలా, ఎవ్వరి వైపు చూడలా, ఏ మాటలు తీసుకోలేదు. చక్కగా వెళ్ళి ఒక చెట్టు కొమ్మకు తాను వేలాడ తీసుకొని తనంతా బూజుతో కప్పేసుకొని అందులో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏంటి ప్రభా, నా జీవితం నేను ఎవరో అన్నాడని బాధపడలేదు, కానీ నన్ను మంచిగా మార్చగల దేవుడు, నన్ను మరలా నా జీవితాన్ని కళగా చేసే దేవుడు, నా జీవితాన్ని కూడా మాధుర్యంగా మార్చే దేవుడు నీవేనని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎంత మంచి మనసు కదా. ఎవరిని పోల్చుకోలేదు. నన్ను వాళ్ళు తిట్టారు ప్రభా, వీళ్ళు తిట్టారు ప్రభా అని చెప్పలేదు. తను తాను పరీక్షించుకుంటూ తాను గురించే ప్రభు గొప్ప చెప్పుకుంటా ఉన్నాను. ఎందుకు? అది శ్రేష్టమైన మనసు. ప్రభు ఆ ప్రార్థన ఆలకించి ఆ గొంగళి పురుగు అందులోంచి ఆ బూజులోంచి విడిపించి అద్భుతంగా బయటికి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు గొంగళి పురుగు కాదండి, ఏమైంది? సీతాకోక చిలుకగా. రంగులన్నీ ఆ సీతాకోక చిలుక రెక్కలకే ఉన్నాయి. అది బయటకు వచ్చి అది ఎగురుతూ ఉంటే చూసే వారందరూ ఇప్పుడు అసహించుకోలేదు. మునుపైతే అసహించుకున్నారు, దాన్ని చూసి అబ్బా ఏంటి ఇలా ఉంది పురుగు అని విసుక్కున్నారు. కానీ ఇప్పుడేమంటున్నారు? ఆ సీతాకోక చిలుకను పట్టుకోవడానికి పిల్లలు వెంటబడుతున్నారు, పెద్దలు వెంటబడుతున్నారు. చూసిన వారందరికీ ఆనందం కలుగుతాం. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావా? ఎదుటి వారిని పోల్చుకొని నా బ్రతికేంటి ఇలాగా, నా బ్రతికేంటి ఇలాగే ఉంది, ఒక కళ లేదు, ఒక మాధుర్యం లేదు, ఒక ఆశీర్వాదం లేదని ఎప్పటికీ విసిగించే మాటలు మాట్లాడు. నీ బ్రతుకును నీకు నీవే అసహించుకోకు. దేవుని పాదాలు ఎదుట నీ బ్రతుకుని పెట్టు. అప్పుడు నీ జీవితాన్ని కూడా అందమైన సీతాకోక చిలుక ఆ గొంగళి పురుగు ఎలా అయిందో నీ బ్రతుకును కూడా అలాగా మార్చగల దేవుడు. ఎప్పుడు విశ్వసించు, నమ్ము, ప్రభు మీద ఆనుకో. ఎవరిని పోల్చుకొని వాళ్ళు అలా ఉన్నారు, నేను అట్లుండాలా, నేను ఇట్లుండాలా, నేను అలా ఎగరాలా, అలాంటి డ్రెస్ వేసుకోవాలా, నేను ఎప్పటికీ పోల్చుకో. నీకు నువ్వుగా ప్రభు ఎదుట నిలబడి ప్రత్యక్షంగా ప్రభువా నా జీవితాన్ని కళగా మార్చే దేవుడు నీవే, నన్ను ఆశీర్వదించే దేవుడు నీవే, ప్రజలందరికీ ప్రయోజనకరంగా మార్చే దేవుడు నీవే అని ప్రార్థించు. తప్పకుండా నీ జీవితాన్ని కూడా అందంగా మార్చగల దేవుడు నీతో ఉంది. అటువంటి కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించి నడిపించుకున్నాడు. ఆమేన్.